మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘములో ఉన్న బిడ్డలకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని యూట్యూబ్లో చూస్తూ లైవ్లో వీక్షిస్తూ అనేక మంది ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నందుకు మీకు మీ కుటుంబాలకు రాఫా రివైవల్ మినిస్ట్రీస్ తరపున నిండు పూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక, దేవుడు దీవించునుగాక. ఈ 3 రోజుల ఉపవాస కోడికలో ఎవరైతే సిద్ధపాటు మనసు కలిగి దేవుణ్ణి స్తుతించారో ఆరాధించారో దేవుడు వారికి ఒక దినమన మంచి బహుమానము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. మనము మొదటి దినమున 1వ రోజు 1వ దినమున మనము దేవుని వాక్యాన్ని ఏం చూసామంటే, శత్రువును లేకపోతే అపవాదిని ఓడించేది. ఆ ఉపవాసాన్ని బట్టి, మీరు చేస్తున్న ఉపవాసాన్ని బట్టి శత్రువును లేదా అపవాదిని ఓడించే ఉపవాసము కోసం మనం చూసాం. ఆ దినమున సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం, 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి 14వ వచనం వరకు మనము చూసాం. కొన్ని వచనాలు మీకు చదివి వినిపించాను. అందులోంచి 10 ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేశాను. ఆ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు 10 ప్రాముఖ్యమైన అంశములు మీకు తెలియజేశాను. ఉపవాసం ఉండిన కారణమును బట్టి దేవుని ప్రజలు పొందిన మేలు, ప్రభువు తన బిడ్డల కొరకు చేసిన కార్యము గురించి 10 ప్రాముఖ్యమైన అంశములు మీకు తెలియజేశాను. మొట్టమొదటిది, ప్రభువు ప్రార్థన అంగీకరించాడు. రెండవది, ప్రభువు శత్రువుల మీదకి ఉరుములు ఉరిమించాడు. మూడవది, ప్రభువు శత్రువులను తారుమారు చేశాడు. నాలుగవది, ప్రభువు శత్రువులను ఓడించాడు. ఐదవది, ప్రభువు శత్రువులను తరిమి హతము అయ్యేటట్టు చేశాడు. ఆరవది, ప్రభువు సహాయం చేశాడు. ఏడవది, ప్రభువు శత్రువులను తిరిగి రాకుండా ఆగిపోయేటట్టు చేశాడు. ఎనిమిదవది, ప్రభువు హస్తము తన ప్రజలకు తోడుగా ఉండెను. తొమ్మిదవది, ఇశ్రాయేలీయులు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా ప్రభువు చేశాడు. పదవది, అమోరీయులతో సమాధానము కలిగించాడు ప్రభువు. ఆ దినమున ప్రభువు చేసిన కార్యములు, ఆ ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల ప్రభువు చేసిన కార్యములేంటో, ఆ ఉపవాసాన్ని బట్టి, ఉపవాసం ఉండి ఆ శత్రువుని అపవాదిని ఏ విధంగా ఓడించారో, ప్రభువు వారి పట్ల ఉండి ఏమి కార్యాలు చేశాడో మనం చూద్దాం. ఈ దినమున కూడా అదే సమూయేలు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం నుండి మరలా 14వ వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తాను. మనము మొదటి దినమున చూసినది ఏంటంటే, ప్రభువు తన బిడ్డల కొరకు చేసిన కార్యమేమిటో చూసాము. తన ప్రజలను కాపాడడానికి, విడిపించడానికి చేసిన వాగ్దానమును లేకపోతే ఆ కార్యములను మనం చూస్తాం. ఈ దినమున ప్రభువు పక్షాన ఇశ్రాయేలీయులతో సమూయేలు చెప్పినదేమిటి? ఆ శత్రువులను ఓడించుటకు ఇశ్రాయేలీయులు పాటించినది ఏమిటి?
కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది ఆ 7వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. మొట్టమొదటిది ఏమిటంటే, ఆ ఇశ్రాయేలీల ప్రజలకు ప్రభు పక్షాన సమూయేలు ఏం చెప్తున్నాడంటే, ఆ చెడిపోయిన పాడైపోయిన లేకపోతే ఆ విగ్రహారాధన చేస్తున్న దేవునికి వ్యతిరేకముగా ఉన్న ప్రజలకు దేవుని పక్షముగా సమూయేలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, సమూయేలు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిది మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలా. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలీల ప్రజలకు ఆ విధముగా చెప్పమన్నాడు. దేవుడు మనతో కూడా ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. నశించిపోతున్న ఆత్మలు అంటే ఎవరు? నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్న ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీల ప్రజలలాగే ఇశ్రాయేలీల ప్రజలు ఏ విధంగా అయితే దేవుని మాటకు లోబడకుండా అన్య దేవతలను, అస్తారోత దేవతలను వారు ఆరాధిస్తున్నారో, వారిని సేవిస్తున్నారో, వారిలాగానే ఈ లోకము కూడా ఉన్నది. ఈ లోకము ప్రజలు కూడా ఉన్నారు. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు ఈ మానవుల పాపముల నుండి విడుదల ఇవ్వాలని, ఈ మానవుల పాపములు తన భుజము మీద వేసుకుని ఆ సిలువమాన మీద చనిపోయిన దేవుడు, త్యాగము చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభువే. అంత మాత్రమే కాదు, ఆ ప్రభువు సిలువలో చనిపోయి మరలా 3వ దినమున తిరిగి లేచిన ప్రభువు ఎవరైనా ఉన్నారంటే అది నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. దేవుడు ఇచ్చిన మనకు వాగ్దానం ఏంటంటే, ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అప్పగించిన బాధ్యతను కడముట్టించే వరకు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడా, లేకపోతే విశ్వాసి, దేవుని కుమారుడా, కుమార్తెగా పిలువబడుతున్న దేవుని ప్రజలకు దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, తండ్రి దేవునికి లేకపోతే ఆ కుమారుడికి ఏదైతే ఆజ్ఞాపించాడో, ఆ కుమారుడికి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో అది తుదముట్టించాడు, కడముట్టించాడు. అది కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి మాటను నిలబెట్టాడు. తండ్రి మాటను తూచ తప్పకుండా పాటించాడు. కానీ ఈనాటి క్రైస్తవం కోసం మనం ఆలోచన చేస్తే, ఈనాటి క్రైస్తవంలో వ్యక్తులు, భక్తులు వారి కోసం మనం ఆలోచన చేస్తే, ఈనాటి క్రైస్తవము ఎక్కడికి దారి తీస్తుంది, ఈనాటి క్రైస్తవము ఏ విధంగా పోతుంది అనే ఆలోచన చేస్తే, దేవుడిచ్చిన మాదిరిని, దేవుడు చూపమన్న ప్రేమను మనము తుంగలో తొక్కివేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. సహోదరి సహోదరుడా, ఆలోచన చేస్తావా? తండ్రి ఏ విధంగా అయితే కుమారుడికి ఆజ్ఞాపించాడో ఆ విధంగా కుమారుడు చేశాడు, తుదముట్టించాడు, సమాప్తం చేశాడు, కడముట్టించాడు. అది కుమారుడు తండ్రికి ఇచ్చిన ఆధిక్యత. ప్రియ కుమారుడా, దేవుని కుమారుడా, దేవుని బిడ్డవైతే, దేవుని శిష్యుడిగా పిలువబడుతున్న నీవు నేను, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? దేవుడు మనపై చూపుతున్న ఆ కరుణా కృప ఏంటి? ఆలోచన చేయి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకోమంటున్నాడు. ఈ విగ్రహారాధన చేసే ప్రజలను ఒకవైపు ఉంచితే, అదే విధంగా భక్తి జీవితంలో ఉన్న ప్రజలను మరొక కోణంలో చూస్తే, భక్తి జీవితంలో ఉన్నవారు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. వారి భక్తి జీవితము అన్యులైనా కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంత భక్తిలో దిగజారిపోతున్నారు. సహోదరుడా, దేవుని మాటలు హెచ్చరిస్తున్నాయి.
హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. దేవుని మాటలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ ఆ ఇశ్రాయేలీల ప్రజలను సమూయేలు ప్రవక్త ఆ ప్రభువు ఏ విధంగా ఏమి చెప్తున్నాడు, ప్రభు పక్షముగా సమూయేలు దేవుని ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకో. అంతేకాని ఎవరో సతీష్ అన్న పిలిచాడు, లేకపోతే పరమాశ అన్న పిలిచాడు, ఇంకొక అన్న పిలిచాడు, ఇంకో అన్న పిలిచాడని నామకార్థముగా స్తుతించడానికి కాదు. అది నీకు సరి అయిన భక్తి కాదు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన యందు మారు మనసు పొంది రక్షణ జీవితము, భక్తి జీవితము, వారి సాక్ష్యము, ఆత్మీయ జీవితము, ఆత్మీయ పరిపక్వతలకు వస్తారో వారి జీవితంలో గొప్ప కిరీటాలు, నీతి కిరీటాలు, మహిమ కిరీటాలు, నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు అటువంటి ప్రజలను చూస్తాడు. ఈ లోక ప్రజలకు, క్రైస్తవులకు వ్యత్యాసము కనపడాల. విగ్రహాలను ఆరాధిస్తూ అదే సమయంలో తర్వాత దినము దేవుని మందిరంలోకి వచ్చి ఆ విగ్రహారాధన, నిన్నటి దిన విగ్రహారాధన చేసి ఈ దినమున దేవుని మందిరంలోకి వస్తే దేవుడు ఎంత దుఃఖపడతాడు. ఆలోచన చేయి. ప్రియ కుమారుడా, నీ భక్తి సంపూర్ణమైన భక్తి ఉండాలా. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు మొట్టమొదటి వచనం ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకోమని చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీలను పూర్ణ హృదయంతో దేవుని వైపు చూడండి. మీరు మరలా తిరిగి చూడండి. ఎందుకు దేవుణ్ణి కాదని దూరంగా వెళ్ళిపోతున్నారు? దేవుడు మీకు ఏం తక్కువ చేశాడు? దేవుడు మీ జీవితంలో ఏం కొద్దువ చేశాడు? దినదినము నిన్ను కాపాడుతున్నాడే, దినదినము నీకు ఆయుష్ ఇస్తున్నాడే, దినదినము నీకు ప్రోక్షణ ఇస్తున్నాడే, దినదినము నిన్ను ఆదరిస్తున్నాడే, దినదినము నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, నీ అవసరాలని తీరుస్తున్నాడు. అందును బట్టి దేవునికి దూరం అవుతున్నావా? ఎందుకంటే నీ అవసరాలన్నీ తీర్చాడు కనుక దేవునికి దూరంగా జీవిస్తావా? హోలీ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు అంటున్నాడు, మరలా తిరిగి రండి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలా. పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలా. మొట్టమొదటిది. రెండవది చూద్దాం. అదే అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. మనం క్షుణ్ణముగా ఆలోచన చేస్తే ఈ సందేశమును బట్టి మన జీవితము, లేకపోతే ఈ క్రైస్తవ జీవితము, ఈ లోక జీవితము చాలా మన జీవితంలో అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3వ వచనంలో మనం చూస్తే రెండవది ఏంటంటే ప్రభువుని సేవించాలంటున్నాడు. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు తిప్పి ఆయనను సేవించుడి. ఏ విధంగా సేవించమంటున్నాడు? పట్టుదల కలిగి. ఉందా పట్టుదల? మనలో ఉందా పట్టుదల? ఉపవాసం ఉండాలని సేవకుడు 1 వారం రోజులు ఉపవాస ప్రార్థన, 1 వారం రోజులు విజ్ఞాపన ప్రార్థన అని చెప్తే 1-2 తప్ప మందిరంలో మనుషులు కనపడరు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, యెహోవా తట్టు మీ హృదయములను తిప్పండి. ఏ విధంగా తిప్పాలంటున్నాడు? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించండి అంటున్నాడు. ఆ పట్టుదల మనం కోరుకుంటున్నామా? పట్టుదలగా దేవుని కోసం నిలబడాలని మనం ఆశపడుతున్నామా? నీలో ఆ పట్టుదల ఉన్నదా?
ఆ పట్టుదల ఉన్నదా? నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతానయ్యా, నేను బ్రతికితే ఈ మనుషులు లేకపోతే ఈ లోకము కాదు, నాకు నేను సాక్షిగా ఉండాలా, నేను ఎందుకు దేవునికి సాక్షిగా ఉండను అని పట్టుదల నీలో ఉందా? ఎందుకు నేను సాక్షిగా ఉండనని పట్టుదల ఉందా? నీలో ఆ పట్టుదల ఉంటే, నీలో ఆ పట్టుదల ఉంటే దేవుడే నిన్ను నిలబెట్టేవాడు, దేవుడే నిన్ను నిలబెడతాడు. నాకు పాటలు పాడడం రాదండి, నాకు పాటలు పాడడం రాదండి, నాకు వాక్యం చెప్పడం రాదండి, నాకు ప్రార్థన చేయడం రాదండి, నేను ఎలాగా ప్రభువా, నేను ఎలాగ చేయాలండి పాస్టర్ గారు అని అడిగే ప్రజలున్నారు. నీకు ప్రార్థన రాదా? బైబిల్ చదవడం రాదా? విశ్వాసముతో మోకాళ్ళ నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీకు వచ్చి రాని ప్రార్థన చేయి ప్రభుకి. ప్రభువా, నాకు ప్రార్థన నేర్చుకోవాలని పట్టుదల ఉంది, నేను బైబిల్ చదవాలని పట్టుదల ఉంది, నీ సువార్త పరిచర్య చేయాలని పట్టుదల ఉంది, నీకు సాక్షిగా ఉండాలని నేను పట్టుదల కలిగి నేను తీర్మానం చేసుకుని నీ సన్నిధానంలో మోకాళ్ళ ప్రార్థన ఉపవాసం ఉండి ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకెందుకు ఇవ్వవు ప్రభువా అని దేవునితో పెనుగులాడు. యాకోబు దేవునితో పెనుగులాడాడు. దేవునితో నాకెందుకు ఇవ్వ ప్రభువా, నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఇచ్చే వరకైనా నేను పెనుగులాడుతాను. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇది నాకు ఇచ్చే వరకు నేను ఉపవాసము వదిలిపెట్టను, ఇది నాకు అనుగ్రహించే వరకు నేను ప్రార్థన విడిచిపెట్టను, ఇది నాకు ఇచ్చే వరకు నేను నిరంతరం ప్రార్థన చేస్తాను. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నేను పొందుకుని అనేక మందికి సాక్షులుగా ఉంటాను, నువ్వు ఇవ్వకపోతే ఇలాగే చనిపోతాను అని పట్టుదల. ఇక్కడ సమూయేలు ప్రవక్త ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ప్రభు పక్షాన్ని చెప్తున్నాడు. ఇశ్రాయేలీ ప్రజలతో ప్రభువును సేవించండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అంటున్నాడు. రెండు విషయాలు మనం చూస్తాం. మూడవ విషయాన్ని మనం చూద్దాం. అదే అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ వీళ్ళెవరిని ఆరాధిస్తున్నారంటే అన్య దేవతలను, అస్తారతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయమంటున్నాడు. మన దగ్గర విగ్రహముగా ఇక్కడ అన్య దేవతలు లేకపోతే విగ్రహాలు, అస్తారతు అని అన్యజనులకు, విశ్వాసులకు, కొంతమంది భక్తుల జీవితంలో, విశ్వాసుల జీవితంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. అది నేను చెప్పనవసరం లేదు. ఆ విగ్రహాలంటే ఏంటంటే భక్తుల జీవితము లేకపోతే ఆ విశ్వాసులు, ఆ దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, విశ్వాసులైన ప్రజల్లో కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఎవరికి వారిని పరిశీలన చేస్తే తెలిసిపోతుంది. ఎవరి విగ్రహం ఏంటో చెప్పాలనుకుంటే అది చాలా చులువైనది. ఎందుకంటే కొంతమంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతారు, కొంతమంది సీరియల్ కి ఎడిక్ట్ అయిపోతారు, కొంతమంది సినిమాలకి ఎడిక్ట్ అయిపోతారు, కొంతమంది ఈ లోకపు అలవాట్లకు ఎడిక్ట్ అయిపోతారు, కొంతమంది టైం పాస్ చేస్తా ఉంటారు, కొంతమంది బానిసలు అయిపోతారు, కొన్ని పాపములకు బానిస అయిపోతారు, కొన్ని డ్రగ్స్ కి, మందుకి, అనేటి వాటికి బానిస అయిపోతారు. నీ విగ్రహము ఏంట? విగ్రహము నువ్వు తెలుసుకో. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు అన్ని దేవతలను, అస్తారతు దేవతలను వారి మధ్య నుండి తీసివేయమంటున్నాడు. అన్య దేవతలు, మూడవది అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. ఈ నా సందేశము, దేవుని మాటలు ఇటు విశ్వాసులకు, ఇటు లోకములో ఉన్న ప్రజలను కూడా, ఈ లోకములో ఉన్న ప్రజలకు కూడా వర్తిస్తుంది. అన్యజనులు, విగ్రహారాధన చేసే ప్రజలు, నిజమైన దేవుడెవరో, ఈ లోకము సృష్టించిన దేవుడెవరో, లోక పాపముల కోసం బలి అయిపోయిన దేవుడెవరో, మరలా తిరిగి లేచిన దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నారు. అనేక మంది యెహోవా శక్తి ప్రత్యక్షమై అనేక మంది ప్రజలకు ప్రత్యేకపరుచుకున్నాడు, కనపరుచుకున్నాడు. దేవుడు ఆ దేవుడే కదా మనుషులకు
ప్రత్యక్షపరచుకున్న వారే కదా దేవుళ్ళు. అంతేకాని విగ్రహములుగా నిలబెట్టిన వారు, లేకపోతే మన చేతులతో మనం తయారు చేసుకున్న వారు, ఒక ప్రాంతంలో ఒక దేవుడు, ఒక ప్రాంతంలో మరొక దేవుడు కాదు. నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ప్రపంచమంతా పూజిస్తున్న దేవుడు. అంతేకాకుండా పరలోకమందు కోటాను కోట్ల దేవతలతో నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తే అన్య దేవతలను మీ యొద్ద నుండి తీసివేయండి. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైతే విగ్రహముగా ఉందో, నేను విశ్వాసుల కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, క్రైస్తవ సహోదరుల కోసము ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నీ జీవితంలో హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీ జీవితంలో ఏదైతే విగ్రహముగా నిన్ను పాలిస్తుందో హోలీ స్పిరిట్, నీ జీవితంలో ఏదైతే అలవాటుగా మారిపోయిందో, ఏదైతే ఆ బానిసత్వము నీలో అలవర్చుకుందో అది వదిలిపెట్టే. నువ్వు దేవునిలో కొనసాగాలని ఆశపడుతున్న ప్రియ కుమారుడవు, నువ్వు దేవునిలో ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్న కుమారుడవు, దేవుడు నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ విగ్రహం ఏంటో నువ్వు గుర్తించి తీసివేయగలవా? సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్తున్నాడు, అన్య దేవతలను తీసివేయండి. ఎందుకంటే దేవుని ప్రజలైన వారు మరలా అన్య దేవతలను, అస్తారతు దేవతలను పూజించారు. వాటిని తీసివేయండి, మీ జీవితంలో నుండి తీసివేయండి, మీ హృదయంలో నుండి తీసివేయమని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసిగా ఉన్న నీవు, నీ జీవితంలో ఏ విగ్రహము నిన్ను పరిపాలన చేస్తుందో, దేనికి నువ్వు బానిస అయిపోయావో, దేవుణ్ణి ఆరాధించకుండా, లేకపోతే దేవుణ్ణి స్తుతించకుండా దేవునికి బానిస అయిపోయావో, దేనికి బానిస అయిపోయావో ఆలోచన చేసుకో. నాలుగవదిగా అదే అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అదే అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అనే దేవతలను, అస్తారతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. భక్తి జీవితంలో పట్టుదల. ఇక్కడ ఆయనను సేవించినప్పుడు పట్టుదల కలిగి మనము యెహోవా తట్టి మేము హృదయంలో తిప్పి ఆయనను సేవించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడంటే, మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేశారు కనుక, పట్టుదల కలిగి ఆయన్ని సేవించారు కనుక, మీలో ఉన్న విగ్రహాలను తీసివేసి ఆయన్ను ఆరాధించారు కనుక ఆయన ఏం చేశాడంటే శత్రువుల చేతుల నుండి విడుదలిచ్చాడు. నాలుగవది ఏంటంటే, మీ భక్తి జీవితంలో పట్టుదల కలిగి ఉండాలా. మీ భక్తి జీవితంలో పట్టుదల. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉన్నది. ఆ సమస్య ఏంటంటే, శత్రువులు వెంబడిస్తున్నారు. ఆ ఇశ్రాయేలీయుల ప్రజలను శత్రువులు వెంబడిస్తున్నారు. ఆ శత్రువులు ఎవరంటే ఫిలిష్తీయులు. ఇశ్రాయేలీయుల ప్రజకు పెద్ద సమస్యగా కనపడుతుంది. ఆ సమస్య సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పాడు, మీరు ఆ విగ్రహాలను తీసేసి ఆ దేవతలను పూజించడం మానేసి మరలా ఒకసారి దేవుని వైపు త్రిప్పి పట్టుదల కలిగి ఆయన సేవించండి, మీ జీవితంలో విజయం ఇస్తాడని సమూయేలు చెప్పిన మాటకు వారు పట్టుదల కలిగి దేవుని వైపు తిరిగారు. క్రింద వచనంలో చూస్తే 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. అందును బట్టి ఆ సమస్య నుండి విడుదలిచ్చాడు. వారు చేసిన విజ్ఞాపనను బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి, వారి భక్తి జీవితంలో ఉన్న పట్టుదలను బట్టి
దేవుడు ఆ పెద్ద సమస్య నుండి కూడా విడుదలిచ్చాడు. ఐదవదిగా అదే వచనంలో మనం చూస్తే యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకోవాలా. మీ హృదయములను యెహోవా తట్టు తిప్పుకోవాలా. ఎవరిని చూడాలా మనము? ఇందాక ఆరాధనలో మీకు చెప్పాను, ఆరాధనలో దేవుని మాటలు మీకు స్పష్టంగా తెలియజేశాను. మన కాపరి ఎవరు? మన తండ్రి ఎవరు? ఆ తీర్మానము నీ జీవితంలో ఉండాలి. నా కాపరి యేసు ప్రభువే, నా తండ్రి యేసు ప్రభువే. మనం ఎవరి వైపు చూడాలంటే ఆ దేవుని వైపు, ఆ యెహోవా తట్టు, ఆ యేసు ప్రభువే వైపే మనం చూడాలా. మన హృదయములు ఆయన వైపే త్రిప్పుకోవాలా. ఆయన వైపు త్రిప్పుకోకుండా మన అన్నదమ్ములు ఏదో చేస్తారు, మన బంధువులు మనలకి ఏదో ఇస్తారు, మన చుట్టూ పొరుగు వారు మనకేదో చేస్తారు, లేకపోతే మనల్ని ప్రేమించిన వారు లేకపోతే మన బంధువులు, స్నేహితులు, ఇటువంటి వారందరూ ఏదో చేస్తారు అని ఆలోచన చేసావా? నిన్ను ఎంత ఇష్టముగా ప్రేమించిన వ్యక్తులైనా, అన్నదమ్ములైనా, ఆత్మీయులైనా, ఎవరైనా కూడా ఒక దినాన్న నిన్ను మోసం చేసిపోతారు. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఎవరి వైపు చూడాలంటే మన హృదయములు ప్రభువు వైపే చూడాలా. మన మనస్సు స్థిరపరచుకుని దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకుంటే ఎంతమంది శత్రువులు మన మీదకి వచ్చినప్పటికీ నీ ముందు, నీ వెనక, నీ ప్రక్కన కూడా ప్రొటెక్షన్ ఇస్తాడు దేవుడు, కాపుదల ఇస్తాడు దేవుడు. తన దేవదూతలను నీ చుట్టూ వలయంలాగా ఏర్పరుస్తాడు. ఎవరిని ఆశ్రయించినప్పుడు? యెహోవాను ఆశ్రయించినప్పుడు, యెహోవా తట్టు మీ హృదయాలు త్రిప్పుకున్నప్పుడు ఆయనే నా తండ్రి, ఆయనే నా కాపరి. పదే సార్లు దావీదు భక్తుడు ఏ విధంగా అయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఆ తీర్మానము కలిగి ఉన్నాడో, మన జీవితంలో ఆ తీర్మానం మాత్రమే ఉండాలి. నా తండ్రి నా ప్రభువు, నా కాపరి నా ప్రభువు, నాకు లేమి లేదు, నాకు లేమి కలగదు. ఇది మన తీర్మానము, మన నిరీక్షణ. యెహోవాయే, ఆయన యందే. అదే అధ్యాయము 3వ వచనంలో శత్రువుల చేతిలో నుండి ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడు. ఇక్కడ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆయన ఇశ్రాయేలీల ప్రజలను విడిపించాడు. మనము కూడా విజ్ఞాపన చేస్తే, ఉపవాసం ఉండి సమస్యలు పెరిగిపోతున్నాయా? ప్రార్థన చేయడం లేదేమో. నీ కుటుంబంలో ఆర్థిక భారాలు పెరిగిపోతున్నాయా? దేవునికి మొరపెట్టట్లేదేమో. నువ్వు ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేస్తావో, దేవుడు పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీకు సలహాలు, సూచనలు, జ్ఞానాన్ని ఇస్తాడు. దీనికి ఇది జవాబు అని ప్రతి విషయంలో, ప్రతి సమస్యకు జవాబిచ్చే దేవుడు, గొప్ప దేవుడు. శత్రువుల చేతిలో నుండి ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రభు పక్షాన ఇశ్రాయేలీయులతో సమూయేలు చెప్పినది ఏంటంటే, మనము ఈ 6 విషయాలను మనం క్షుణ్ణముగా పరిశీలించాం. మొట్టమొదటిది, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలా. రెండవది, ప్రభువును సేవించాలా. మూడవది, అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలా. నాలుగవది, భక్తి జీవితంలో పట్టుదల ఉండాలా. ఐదవది, యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకోవాలా. ఆరవది, శత్రువుల చేతుల నుండి ప్రభువు మిమ్మను విడిపిస్తాడు. శత్రువును ఓడించడానికి ఇశ్రాయేలీయులు పాటించినవేంటి? శత్రువును లేకపోతే అపవాదిని ఓడించడానికి ఇశ్రాయేలీయులు పాటించినదేంటి, చేసినదేంటి? మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. 7వ అధ్యాయము, అదే 7వ అధ్యాయము
4వ వచనంలో మనం చూస్తే, అంతట ఇశ్రాయేలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. యెహోవాను మాత్రమే సేవించారు. దేవతలను అస్తారోతు దేవతలను తీసివేశారు. వారికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పితే వారు మాట విన్నారు? మొట్టమొదటిది ఏంటంటే, ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్త మాట విన్నారు. వారు ప్రభువు పక్షాన ప్రవక్త చెప్పిన మాట వారు విన్నారు కనుక అస్తారోతు దేవతలను బయలు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. యెహోవాను మాత్రమే సేవించారు. అక్కడ ఆ సమూయేలు ప్రవక్త చెప్పిన మాటలను, దేవుని పక్షముగా ఇశ్రాయేలీల ప్రజలతో చెప్పిన మాటను ఇశ్రాయేలీల ప్రజలు విని బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక పరిశీలన అంశాన్ని పరిశీలిస్తే, ఇక్కడ ప్రవక్త మాట చాలా జాగ్రత్తగా విన్నారు. సేవకులు ప్రవక్తలు చెప్పిన మాటలు అవి వ్యర్థమైన మాటలు కాదు, లేకపోతే ఏదో ఉద్దేశపూర్వకంగా చెప్పే మాటలు కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకపోతే దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. నేనేదో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నానంటే నేను ప్రిపేర్ అయిన ఆ మెసేజ్ కాదు, దేవుడే నడిపిస్తాడు. దేవుడే నడిపిస్తాడు. ఎందుకు దేవుడు నడిపిస్తాడంటే తన ప్రజలను ఆయనకి ఇష్టలుగా బ్రతికింపజేయడానికి, ఆయన మహిమపరచడానికి. ఇక్కడ ప్రభు పక్షాన మాట్లాడిన ప్రవక్త మాట ఇశ్రాయేలీల ప్రజలు విన్నారు. ఈ దినమున అదే ప్రశ్న నీ జీవితంలో వేసుకుంటావా? అదే ప్రశ్న నీ హృదయంలో ఒకసారి ఆలోచన చేయి. సేవకుల మాట వింటున్నావా? సేవకుల గద్దింపును వింటున్నావా? సేవకుల హెచ్చరికలను వింటున్నావా? సేవకులు నీ బాగు కొరకే చెప్తారు, నీ బ్రతుకు మార్పు కొరకే చెప్తారు, నువ్వు క్షేమకరమైన జీవితము జీవించాలని చెప్తారు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలకు సమూయేలు ప్రవక్త వారి క్షేమకరం కోసమే చెప్పాడు. వారి సమస్యలు లేకపోతే ఒక యుద్ధములో ఒక పెద్ద సమస్యలో ఉన్నారు. ఆ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు, లేకపోతే వారి దగ్గరికి వస్తున్నారు. అటువంటి సమస్యలలో వారు ఉన్నప్పుడు సమూయేలు ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. మీతో ఎవరు మాట్లాడుతున్నారంటే, సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడు హెచ్చరిస్తున్నాడు. మీ క్షేమ కొరకే, మీ క్షేమం కొరకే, మీ కుటుంబం క్షేమం కొరకే. అంతేకాని సేవకుడు లేదా ప్రవక్త, సువార్తికులు, నాయకులు, ప్రసంగికులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే నీ క్షేమము, నీ కుటుంబ క్షేమము, దేవుడు చెప్పమన్న మాటలు, ఆత్మ నడిపింపుము, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు వారి నోట నుండి రిలీజ్ చేస్తాడు. ఆయన వాక్కును పంపి మీతో మాట్లాడుతాడు. దేవుని వాక్యే ఉద్దేశపూర్వకంగా కావాలనే చెప్పే ప్రజలు ఎవరైనా కొద్దిమంది ఉండవచ్చేమో, కానీ దేవుని ఆత్మ నడిపింపు ఉన్న సేవకులు, ప్రవక్తలు దేవుని వాక్యాన్ని క్లుప్తముగా, క్షుణ్ణముగా, స్పష్టముగా తెలియజేయడానికి ఇష్టపడతారు. మనుష్యులు ఇది చెప్తే ఏదో అనుకుంటారేమో, లేకపోతే మనుష్యులకి ఇది చెప్తే సంఘానికి రారేమో, మనుష్యుల మీద ఈ మాట అంటే సంఘమును వ్యతిరేకించి దూరంగా వెళ్ళిపోతారేమో, సంఘములో విభేదాలు వస్తాయేమని ఆలోచన చేయరు. ఎందుకంటే వారిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి హెచ్చరించమంటుంది. మనం పౌలు భక్తుడిని చూస్తే తన సంఘాన్ని హెచ్చరించాడు, తన సంఘం కోసం విజ్ఞాపన చేశాడు. పౌలు భక్తుడిని
పౌలు భక్తుడి జీవితము గొప్ప జీవితము. ఇక్కడ సమూయేలు ప్రవక్త ప్రభు పక్షాన నిలబడి ఇశ్రాయేలీల ప్రజలతో మాట చెప్పాడు. నీవు దేవుని పక్షాన నిలబడి నీ ఇరుగు పొరుగు వారు నశించిపోతున్న ఆత్మలకు వారి కొరకు భారముగా ప్రార్థన చేయడానికి కానీ వారిని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఆదరణ మాటలు, ఆత్మీయ మాటలు చెప్పగలుగుతున్నావా? ప్రభు పక్షాన నిలబడగలుగుతున్నావా? ఒక ప్రశ్న వేసుకుంటావా నీ జీవితంలో? ఎన్నో సంవత్సరములండి నా సీనియారిటీ, నాకు సీనియారిటీ ఇన్ని సంవత్సరాలండి, కానీ నా భక్తి జీవితంలో సిన్సియారిటీ లేదండి. క్రైస్తవులందరూ భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజల ద్వారా దేవుడు మరలా ఎవరైతే దేవుణ్ణి ఇంకనూ దుఃఖపరుస్తున్న ప్రజలున్నారో, ఇంకనూ దేవుణ్ణి బాధ పెట్టే ప్రజలున్నారో, ఇశ్రాయేలీల ప్రజలలాగే మీతో మాట్లాడుతున్నాడు. ఆ సమూయేలు ప్రవక్తను పంపించి ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడి మరలా తిరిగి యెహోవాను సేవించండి, యెహోవా తట్టు తిరగండి అంటున్నాడు. దేవుని మాటలు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మనకు కావాల్సినది క్రైస్తవంలో సీనియారిటీ కాదు. మనకు క్రైస్తవ జీవితంలో కావాల్సినది సీనియారిటీ కాదు, పాపులారిటీ కాదు. ఈ రెండు కోరుకున్నావా పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతావు. ఈ లోకంలో గొప్పగా వచ్చేమో, కానీ ఒక దినమున దేవుడు అడుగుతాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు కొరకు నువ్వేం చేశావు? ఎంతో మంది సేవకులు, ప్రవక్తలు నిన్ను హెచ్చరించారు. అయినప్పటికీ నీ సీనియారిటీ, నీ పాపులారిటీయే చూసుకున్నావు. సిన్సియర్ గా నాకు భక్తి చేసావా? నేను కోరుకుంటున్నాను, నా కుమారుడు ఇన్ని మార్లు హెచ్చరించినప్పటికీ కూడా, ఇన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఎందుకు మారలేకపోతున్నాడు? ఎందుకంటే ఈ లోకపు ఆశలు, ఈ లోకపు గతించిపోయే వాటి కోసము ప్రాకులాడుతున్నాం. సమూయేలు భక్తుడి ద్వారా, సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల ప్రజలతో ప్రభువు మాట్లాడాడు. ప్రభు పక్షాన ఉండడానికి నువ్వు ఒక తీర్మానం తీసుకో. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు పక్షాన మాట్లాడిన ప్రవక్త మాట విన్నారు ఇశ్రాయేలీల ప్రజలు. రెండవది చూద్దాం. అదే అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి ప్రభువుకు అడ్డుగా ఉన్న బయలు దేవతలను తీసివేశారు. మరలా స్పష్టంగా తెలియజేస్తున్నాను, నీ జీవితములో ఆ ఇశ్రాయేలీల ప్రజలు అడ్డుగా ఉన్న దేవతలను, బయలు దేవతలను తీసివేశారు. విశ్వాస జీవితంలో ఏదైతే విగ్రహముగా నీ జీవితాన్ని పతన వ్యవస్థలోకి నడిపిస్తుందో అది తీసివేసే. ఇది దేనికి గుర్తంటే సమాధానమునకు గుర్తు. ప్రభువుగా అడ్డుగా ఉన్న ప్రభువుకు అడ్డుగా ఉన్న బయలు దేవతలను తీసివేశారు. అది దేనికి గుర్తంటే సమాధానమునకు గుర్తు. అదే అధ్యాయంలో 4వ వచనంలోనే మనం చూస్తే, వారు దేవతలను, ఆ బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి ఎవరిని సేవించారంటే యెహోవాను మాత్రమే సేవించారు. మన మూడవది ఏంటంటే, వారు యెహోవాను మాత్రమే సేవించారు. ఇది దేనికి గుర్తంటే రక్షణకు గుర్తు. యెహోవాను సేవించడము, లేకపోతే ప్రవక్త మాటలు వినడము, సేవకుల మాటలు వినడము ఈ దినముల్లో చాలా కష్టమైపోయింది. ఈ దినముల్లో ఒక ఆచారబద్ధమైన
క్రైస్తవ్యంగా నడుస్తున్నారు. ఆదివారం కనుక మందిరానికి వెళ్ళాలా, శుక్రవారం కనుక మందిరానికి వెళ్ళాలేమో, ఉపవాస కూడికలు కనుక పాస్టర్ గారు ఫోన్ చేశారు కనుక మందిరానికి వెళ్ళాలేమో, లేకపోతే నేను రాకపోతే మా ఫ్యామిలీ రాలేదనుకుని అనుకుంటారేమో అని మందిరానికి వెళ్తున్నావేమో. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు యెహోవాను మాత్రమే సేవించారు. యెహోవాను మాత్రమే సేవించాలంటే ఆయనను మనం అంగీకరించాలా, ఆయన యందు మనం విశ్వసించాలా. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడును. ఎవరైతే ఆయన యందు నమ్మి బాప్తిసం పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పట్ల నమ్మకం ఉంచిన వారు మాత్రమే రక్షింపబడతారు. ఇది రక్షణకు గుర్తు. మీరింకను మేము యెహోవాను సేవిస్తున్నామండి, యేసుక్రీస్తును ఆరాధిస్తున్నామండి, ఆ ప్రభువుని దినదినము ఆచరిస్తున్నామండి, మందిరాలకు వెళ్తున్నామండి అంటే నువ్వు విశ్వాసిగా పిలువబడవు, క్రైస్తవుడుగా పిలువబడవు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనుషు రక్షణ అనుభవంలోకి వస్తావో అప్పుడే సహోదరుల మధ్య విశ్వాసిగా క్రైస్తవుడిగా పిలబడతావు. ఈ సత్యము కూడా కొంతమందికి తెలియదు, ఈ సత్యము కూడా ఈ లోక ప్రజలకు తెలియదు. అందరూ కూడా క్రైస్తవులే అనుకుంటారు. ఒక తల్లి తండ్రి క్రైస్తవులుగా దేవుని మందిరంలోని బాప్తిస్వము తీసుకుని మారు మనసు పొంది ఉంటే వారు క్రైస్తవులుగా దేవుని విశ్వాసులుగా పిలువబడతారు. ఎవరైతే మారు మనసు పొందకుండా తన కుమారులైనా తన బిడ్డలైనా తన తల్లిదండ్రులైనా ఎవరైతే విశ్వాసము పొందకుండా ఎవరైతే మారు మనసు పొందకుండా ఉంటారో వారు క్రైస్తవులు కాదు, క్రైస్తవులుగా పిలువబడరు. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మారు మనసు పొంది రక్షించబడతారో, ఆ బాప్తిస్వం తీసుకుంటారో వారు మాత్రమే క్రైస్తవులు. ఇక్కడ యెహోవాను మాత్రమే సేవించారు ఆ ఇశ్రాయేలీల ప్రజలు. సమూయేలు ప్రవక్త మాట విని యెహోవాను మాత్రమే సేవించారు. ఇది రక్షణకు గుర్తు. 4వదిగా అదే 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఇక్కడ సమూయేలు చెప్పిన మాట, ఆ సమూయేలు చెప్పిన ప్రవక్త చెప్పిన మాట వారందరినీ కూడా ఒక ప్రదేశానికి రమ్మన్నాడు, వారందరినీ కూడా ఒక ప్రాంతానికి రమ్మన్నాడు. మేమెందుకు రావాలి? ఆయన చెప్తే మేమెందుకు చేయాలి? ఆయన ఏమన్నా పెద్ద నాయకుడా? పైనుంచి దిగి వచ్చాడా? ఈ ప్రశ్నలు వేయలేదు ఇశ్రాయేలీల ప్రజలు. ఈ క్రైస్తవ్యంలో, ఈనాటి క్రైస్తవ్యంలో ఈ దిగజారిపోతున్న విలువలు మర్చిపోతున్న ఈ జీవితాలలో ఇవి ప్రశ్నలు. సేవకుడు చెబితే బ్రదర్ మనం అటు వెళ్దాము, ఈరోజు సువార్త పరిచర్య ఉందంటే రకరకాల ఆలోచనలు, క్రిటిసైజ్ చేసే ఆలోచనలు, సేవకుడిని గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనలు నేటి సంఘాలలో పెద్దలుగా మేము చలామణి చేయాలా, సేవకురాలను మేమే చెప్తే అది చేయాలా? ఇది కాదు. సమూయేలు ప్రవక్త, ఇక్కడ సమూయేలు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపమన్నాడు. నేను మీ పక్షముగా యెహోవాను ప్రార్థన చేస్తానంటున్నాడు. ప్రవక్త చెప్పిన చోటికి ఆ ప్రజలందరూ వచ్చారు. ప్రవక్త చెప్పిన ఆ మాటకు విలువిచ్చారు. ఆయన చెప్పిన చోటికి ఆ ప్రజలందరూ వచ్చారు. ఇది విశ్వాసమునకు గుర్తు. మీకు కొన్ని గుర్తులు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది విశ్వాసమునకు గుర్తు. సేవకుడు మాట, ఆ ప్రవక్త మాట
దేవుడు ఏదైతే సమూయేలు ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు చెప్తున్నాడో ఆ సేవకుడు ప్రవక్త మాట ప్రజలు విన్నారు కనుక ప్రవక్త చెప్పిన చోటికి వచ్చారు. అది వారి విశ్వాసము, అది వారి నమ్మకము. ఎందుకు వచ్చారంటే, దేవుడు మీకు ఒక పెద్ద సమస్య మీ ముందుంది, దాన్ని విడిపించాలంటే నేను మీ పక్షముగా విజ్ఞాపన చేస్తాను, మీ పక్షముగా నేను పోరాడతాను, మీ పక్షముగా నేను ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉండి కన్నీటితో నేను ప్రార్థన చేస్తాడు. ఎందుకు విజయం ఇవ్వడు? మీరు నా మాట విని ఆ దేవుడు చెప్పిన చేయండి, మరలా తిరిగి రండి, దేవుడే విజయం ఇస్తాడని సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పాడు. అదే 6వ వచనంలో చూస్తే, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. అందరూ కూడా ఒకే చోట కూడుకున్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఆ ప్రవక్త చెప్పిన చోటుకి వచ్చారు. అందరూ కూడా ఒకే చోట కూడుకున్నారు. ఇదేం చూపిస్తుందంటే ఐక్యతకు గుర్తు. వారందరూ ఆ సేవకుడు ఆ ప్రవక్త చెప్పిన మాటకు లోబడి దేవుని మాటలను గైకొని, ఆ స్వార్థకుడు లేకపోతే ఆ ప్రవక్త ఆ సేవకుడు చెప్పిన మాటకు అంగీకరించి వారి విశ్వాసాన్ని బట్టి ఒక చోటుకి వచ్చి అందరూ కూడుకున్నారు. ఐక్యతగా కూడుకుని ఐక్యతగా దేవునికి విజ్ఞాపన చేయడానికి వచ్చారు. ఐక్యత కలిగి జీవించారు. ఐక్యతకు గుర్తు. 6వదిగా అదే వచనంలో మనం చూస్తే, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకున్నారు. ఇక్కడ నీళ్లు చేది ఆయన సన్నిధాన్ని కుమ్మరించారు. వారి హృదయాలను కూడా మిష్పాలో నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. వారి హృదయాలను కన్నీటితో ఉపవాసం ఉండి ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఉపవాసం ఉండి ఏం చెప్తున్నారు? 6వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో, ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. నీళ్లు చేది ఆయన సన్నిధిన వారి హృదయంలో ఉన్న భారమంతా ఆ ప్రభు సన్నిధానంలో ఆ ప్రభు ఎదుట కుమ్మరించారు. వారి విధేయతకు గుర్తది. అది వారి విధేయతకు గుర్తు. అదే వచనంలో మనం చూస్తే ఉపవాసాన్ని పాటించారు. ఇది ప్రభువుతో ఉండుటకు గుర్తు. ప్రభువుతో సహవాసం చేయాలనుకున్న వారు, ప్రభువుతో క్లోజ్ మానిటరింగ్ తో ఆయనతో మాట్లాడాలనుకున్నవారు ఆ ఉపవాస ప్రార్థనలో ఉపవాసములో కన్నీటి ప్రార్థన చేస్తూ వారి హృదయాలను, వారి భారాలను దేవుని ఎదుట పెట్టి, ప్రభువా నీవు సహాయం చేయగల దేవుడవు, నీవే దేవుడవని ఉపవాసముండి ప్రార్థన చేస్తే ప్రభు వారితో మాట్లాడతాడు. ప్రభువుతో ఉండడానికి గుర్తు ఉపవాసాన్ని పాటించారు. చివరిగా 6వ వచనంలో మనం చూస్తే, వారు ప్రభు దృష్టికి పాపాత్ములని ఒప్పుకున్నారు. కనికరం పొందడానికి గుర్తు. ఎవరైతే పాపము చేసి ఇల్లోక ఆశలతో ఇల్లోక పాపములో పడి ఉన్నారో వారందరూ కూడా, పాపినైన నన్ను క్షమించండి, పాపాత్ములమైన మమ్మల్ని క్షమించండి అని దేవుని పాదాల చెంత పెడితే ఆయన విడుదలిచ్చే దేవుడు. సుంకరి రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించమన్నాడు. ప్రభు దృష్టికి పాపాత్ములమని ఒప్పుకున్నారు. కొంతమంది ఘనముగా ఎంచుకుంటారు, నేను అసలు పాపమే చేయను, నాలో ఏ పాపము లేదు,
నేను నీతిమంతుడను లేకపోతే పరిశుద్ధుడిని, ఇతరుల సమస్యలను వెళ్ళిపెట్టి చూపించగలను, ఎందుకంటే నాలో ఏ పాపము లేదు, నేను పరిశుద్ధుడను పవిత్రుడనని ఆలోచన చేస్తారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ కంటిలో నలుసును చూడకుండా ఇతరుల కంటిలో దూలం చూస్తున్నావేమో, అది తీసివేసుకో. నీ కంటిలో నలుసును తీసుకువేసుకో, అంతేకాని ఇతరుల కంటిలో లేకపోతే ఇతరుల జీవితాల్లో అద్వలము లేకపోతే వారి జీవితాల్లో సమస్యలను నీకు వీలైతే సరిచేయి, ప్రార్థన చేయి, వారి కోసం విజ్ఞాపన చేయి. దేవుడే వారితో మాట్లాడాల. అది నీ విశ్వాసం. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, నా సహోదరుడు తప్పుదోవలో నడుస్తున్నాడు, దేవుని వాక్యం ద్వారా సరి చేయడానికి ప్రయత్నం చేయి, దేవుని మాటల ద్వారా హెచ్చరించు, విజ్ఞాపన చేయి. నీ విజ్ఞాపనను బట్టి దేవుడు మాట్లాడాలా. బ్రతుకు మారిపోవాలా, జీవితం మారిపోవాలా. అది క్రైస్తవుని జీవితం అంటే, అది క్రైస్తవుని పోరాటం అంటే. ఇక్కడ ఈ వచనాల్లో మనం క్లుప్తంగా కొన్ని విషయాలను మనం చూసాం. ప్రభు పక్షాన ఇశ్రాయేలుతో సమూయేలు చెప్పిన మాటలు మనం చూసాం. పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మల్లుకోమన్నాడు, ప్రభువును సేవించమన్నాడు, అన్ని దేవతలను మన మధ్యలో నుండి తీసివేయమన్నాడు. భక్తి జీవితంలో హల్లెలూయా పట్టుదల ఉండాలన్నాడు. యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకోమన్నాడు. శత్రువుల చేతిలో నుండి ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడన్నాడు. శత్రువును ఓడించడానికి ఇశ్రాయేలీయులు ఏం పాటించారు? సమూయేలు చెప్పిన మాటను విన్నారు, ప్రభు పక్షాన మాట్లాడిన ప్రవక్త మాట విన్నారు. ప్రభువుకు అడ్డుగా ఉన్న బయలుదేవతలను తీసివేశారు, అది సమాధానమునకు గుర్తు. యెహోవాను మాత్రమే సేవించారు, ఇది రక్షణకు గుర్తు. ప్రభు చెప్పిన చోటకు వచ్చారు, విశ్వాసమునకు గుర్తు. అందరూ ఒకే చోట కూడుకున్నారు, ఐక్యతకు గుర్తు. నీళ్లు చేది ఆయన సన్నిధిని కుమ్మరించారు, వారి హృదయాలను కూడా కుమ్మరించారు, విధేయతకు గుర్తు. ఉపవాసమును పాటించారు, ప్రభువుతో ఉండటకు గుర్తు. ప్రభు దృష్టికి పాపాత్మలమని ఒప్పుకొని కనికరం పొందారు, ఇది కనికరం పొందుటకు గుర్తు. ఈ దినమున ఒక తీర్మానం చేసుకుంటావా? కొన్ని నిమిషాలు దేవునికి హోలీ స్పిరిట్ విజ్ఞాపన చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలని ఎవరైతే ఉన్నారో, మోకరించగలిగిన వారు మోకరించండి. ఒకవేళ వీళ్ళు లేకపోతే లేచి నిలబడి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ ప్రార్థన ఈ దినమున ఎవరొకరి జీవితం మార్చాలా. మీరు చేసే ప్రార్థనను బట్టి ఈ దినమున ఒకరి బ్రతుకు మారాలా. ఈ దినమున ఎవరైతే రోదనలో, సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి జీవితాలు, వారి బ్రతుకులు మారడానికి సమూయేలు భక్తుడు, సమూయేలు ప్రవక్త ప్రభు పక్షాన్ని నిలబడ్డాడు. సంఘములో ఉన్న బిడ్డలు నువ్వు ప్రభు పక్షాన నిలబడి ఇశ్రాయేలీయుల ప్రజల కోసము సమూయేలు ఏ విధంగా అయితే మాటలు చెప్పి వారిని దేవునికి దగ్గరగా చేసి వారికి విజయం అందించాడు, వారు సమూయేలు చెప్పిన మాటలను విని ఉపవాసముండి వదిలిపెట్టుకోమన్నవన్నిటిని వదిలిపెట్టుకుని ఆయనకు ఆయాస్కరమైనవన్నిటిని తీసివేసి ఆయనకు విగ్రహాలైన వాటినన్నిటిని తీసివేయమని చెప్పాడు. ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు తీసేశారు. ఈ దినమున నీ జీవితంలో నిన్ను ఏదైతే విగ్రహముగా పాలిస్తుందో, నీ కుటుంబంలో ఏదైతే విగ్రహముగా పాలిస్తుందో, లేకపోతే నీ బంధువుల జీవితంలో, నీ అన్నదమ్ముల జీవితంలో, నీ రక్త సంబంధులు, నీ అత్త
అత్తమామలు, నీ తల్లిదండ్రుల జీవితంలో ఏదైతే విగ్రహముగా పాలిస్తుందో ప్రభువేమంటున్నాడంటే దేవునికి మాత్రమే మనం మొదటి స్థానం ఇవ్వాలా, దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలా. అంతేకాని నీ తల్లిదండ్రులను, లేకపోతే నీ బిడ్డలను, నీ భర్తలను, లేకపోతే నీ భార్యలను నాకన్నా ఎక్కువగా ప్రేమించొద్దు. నీ మొదటి స్థానము నీ ప్రభువైన యేసుక్రీస్తే. ఇది నీ జీవితంలో కనబడాలా, ఇది నీ జీవితంలో స్థిరపడాలా. ప్రియ సహోదరి సహోదరుడా, సహోదరుడా, నా ఈ మాటలు దేవుని సత్యమైన మాటలు, దేవుని వాక్కు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే స్పష్టమైన సందేశాలను, స్పష్టమైన మాటలను మీకు దేవుడు వాక్కు రిలీజ్ చేయబడుతుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ ఉపవాస కూడికలలో 3 దినములు ఉపవాసం ఉండి ఎంతగానో విజ్ఞాపన చేస్తే దేవుని వాక్యము, దేవుని సత్యము మీకు రిలీజ్ చేయబడుతుంది. దేవుని సత్యము రిలీజ్ చేయబడుతుంది. గొప్ప దేవుడు తీర్మానం చేసుకోండి. మీ బంధువుల కోసము, మీ కుటుంబాల కోసము, మీ కుటుంబంలో ఉన్న ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారందరి కోసము ఒక్క క్షణము ప్రార్థన చేస్తారా? ఒక్క క్షణము ప్రార్థన చేస్తారా? నాతో ఈ మాటలు చెప్తారా? ప్రభువా మీరందరూ నాతో ఈ మాటలు చెప్పండి. ప్రభువా నన్ను క్షమించయ్యా. బిగ్గరగా చెప్పాలా, స్వరము బిగ్గరగా స్వరము పలికి చెప్పాలా, ప్రభువా నన్ను క్షమించయ్యా. ఇన్ని రోజులు, ఇన్ని దినములు నా జీవితంలో విగ్రహముగా ఏదున్నదో ఈ దినమున కన్నీటితో నీ పాదాల చెంతకు వస్తున్నాను. నన్ను క్షమిస్తావా ప్రభువా? తీర్మానం చేసుకోవాలా. నాతో ఈ మాటలు పలకండి. సంఘములో ఉన్న బిడ్డలు నాతో ఈ మాటలు పలకండి. విశ్వాసిగా పిలువబడుతున్నావు. క్రైస్తవ లేకపోతే నీ తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబంలో ఉన్నారేమో. ఈ మాటలు పలకండి. ప్రభువా నన్ను క్షమించు. నా పాపములను క్షమించు. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని సన్నిధాన వారి హృదయాలను కుమ్మరించారు. దేవుని సన్నిధిలో వారి హృదయాలను కుమ్మరించారు. ఏ విధంగా కుమ్మరించారంటే ఉపవాసం ఉండి కుమ్మరించారు. చాలా దుఃఖకరముగా ఈ మాటలు చెప్తున్నాను. చాలా కన్నీటి వేదనతో, బాధతో ఈ మాటలు చెప్తున్నాను. ఉపవాసము ఉండలేకపోతున్నాం. ఈ 3 దినముల ఉపవాసములు ఒక కార్యము చేయాల. పెనుగులాడు దేవునితో పెనుగులాడు. పాపినైనా నన్ను కరుణించు ప్రభువా. ఇశ్రాయేలీయుల ప్రజలు పాపాలను దేవుని సన్నిధానంలో కుమ్మరించారు. వారి హృదయాలను దేవుని సన్నిధానంలో కుమ్మరించారు. మీరు మీ హృదయంలో అయితే ఏ భారం ఉందో, మీ హృదయంలో అయితే ఏ ఆక్రందన, ఏ ఆవేదన అయితే ఉన్నదో ఈ దినమున దేవుని సన్నిధానంలో పెట్టండి. విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే సేవకుడుగా ఒక మాట చెప్తున్నాను. సేవకుడుగా మీ క్షేమం కోసము, మీ క్షేమం కోసము, మీ కుటుంబ క్షేమము కోసము, మీ కుటుంబంలో ఉన్న ఆ సమస్యల కోసము విడుదల ఇవ్వాలనే నా విజ్ఞాపన ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే ఆచారబద్ధంగా జరిగించాలని కాదు, నామకార్థంగా జరిగించాలని కాదు. దేవుని శక్తి ఏంటో మీకు తెలియాలా. దేవుని శక్తిని మీరు చూడాలా. దేవుని శక్తి మీకు కనబడాలా. ఆ శక్తిని ఇతరులకు చూపించాలా. విశ్వాసులారా, ప్రియబిడ్డలారా, నా చేతులు జోడించి హృదయపూర్వకంగా మీకు మనవి చేసుకుంటున్నాను.
హృదయపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. గత దినములను విడిచిపెట్టండి. గత పాత రోత జీవితములను విడిచిపెట్టండి. ఈ దినమునైనా ఇశ్రాయేలీల ప్రజలు సమూయేలు ప్రవక్త మాట విని ఏ విధంగా అయితే ఆ విగ్రహ దేవతలను తీసివేశారో, ఆ విగ్రహాలను వారి జీవితంలో తీసివేశారు. ఈ దినమున మీరు తీసివేయండి. మీ హృదయంలో నుండి విగ్రహాలను తీసివేయండి. దేవునికి ఇష్టలుగా జీవించండి. ప్రభు వారి ప్రార్థనను అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడంటే వారి పక్షముగా ఎవరున్నాడంటే సమూయేలు ప్రవక్త విజ్ఞాపన చేశాడు. సమూయేలు ప్రవక్తకి ప్రభువు హెచ్చరించమని ఆ ఇశ్రాయేలు ప్రజలకు మాట చెప్పమన్నాడు. చెప్పిన ప్రకారము వారి మనసులు మార్చుకున్నారు. వారి హృదయాలు, ఆ కఠినమైన హృదయాలు మార్చుకుని దేవుని వైపుకు తిరిగారు. కనికరించబడ్డారు. కృపను పొందుకున్నారు. విజయం పొందుకున్నారు. ఈ దినమున విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉన్నాం. ప్రజల కోసము, అనేక మంది ప్రజల కోసము వారి పక్షముగా మనం నిలబడాలా. వారి సమస్యల పక్షముగా, వారు దేవుని వైపు త్రిప్పబడ్డానికి వారి పక్షముగా మీరు ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా. సంగమా మౌనముగా ఉండొద్దు. సంఘము విజ్ఞాపన చేయాలా. ఎక్కడ 2-3 నా నామమున కూడి విజ్ఞాపన చేస్తారో, ఈ ఉపవాస కూడికలో ఉపవాసం ఉండి ఆయన సన్నిధిని, ఆయన తట్టు ఎవరైతే చూస్తారో వారి ప్రార్థన విని వారికి జవాబిచ్చే దేవుడు నా దేవుడు సత్యమంతుడు. ఒక్క మాట చాలయ్యా, నా జీవితం మారిపోతుంది. ఒక్క మాట చాలయ్యా. నమ్మదగిన దేవుడు ఒక్క మాట మాట్లాడాడంటే, ఒక్క మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. ఆయన కంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు. నీకంటే నమ్మదగిన శ్రేష్ఠుడు ఎవరయ్యా? నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. విజ్ఞాపన చేయి, హృదయపూర్వకంగా విజ్ఞాపన చేయి. సంఘములో ఉన్న బిడ్డల కోసము విజ్ఞాపన చేయండి. మీరు కొద్ది నిమిషంలో విజ్ఞాపన చేసిన తర్వాత ఈ చివరి దినమున సంఘ క్షేమము కోసము, సంఘ బిడ్డల క్షేమము కోసము, సంఘ బిడ్డల అవసరతల కోసము, సంఘ పరిచర్య నిమిత్తము అవసరతల కోసము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా యూట్యూబ్ లో ఉన్న ప్రజల కోసము కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తున్న అనేక మంది ప్రజలు, వాక్యాన్ని వింటున్న ప్రజలు, ఆత్మీయ పాటలను అనేక మంది చూస్తున్నారు. వారందరూ కూడా మా సహోదరులు, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా ప్రజలు, మా బిడ్డలు, మా కుమారులు, వారందరికీ కూడా కొంతమంది వారి సాక్ష్యాన్ని పంచుకొని నాతో మాట్లాడిన ప్రజల కోసం కూడా నేను విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వారిని ఆదరించబడుతున్నాయి కనుక దేవుని మాటలు, ఆత్మీయమైన పాటలు, షార్ట్ మెసేజ్, యూట్యూబ్ లో పరిచర్య అన్ని కూడా వారిని ఆదరించబడుతున్నాయి. వారి కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నాయి కనుక వారు ప్రార్థన చేయించుకోవడానికి ఒక సంఘములో మీరు కూడా దినదినము మా కోసము ప్రార్థన చేయండి. మేము మీతో మీ సంఘములో పాలు పొందడానికి ఇష్టపడుతున్నామని, దూర ప్రాంతం నుండి లైవ్ పెట్టమని అనేక మంది విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ వారందరికీ కోసం కూడా నేను విజ్ఞాపన చేస్తాను. ఆ ప్రజలందరికీ కోసం, వారి పక్షముగా నేను నిలబడడానికి, ప్రభుకు విజ్ఞాపన చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా విజ్ఞాపన చేస్తారు. సంఘములో ఉన్న విజ్ఞాపనకర్తలు
సంఘ ప్రజలు బిడ్డలు కూడా విజ్ఞాపన చేస్తారు. ప్రతి సమస్య నుండి విడుదలిచ్చే దేవుడు గొప్ప దేవుడు. థ్యాంక్ యూ జీసస్. తీర్మానం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు.